శుభాకాంక్షలమ్మ. ప్రతి ఒక్కరు పిల్లలందరూ చాలా చక్కగా స్కిట్లు వేశారు, కామెడీ స్కిట్ చేశారు, చాలా బాగా చేశారు మా అందరూ. నేను ఎలా చెప్పానో దానికంటే చాలా బాగా చేశారు మీరందరూ. నిజంగా ఇలాగే ఎప్పుడు చేయాలి. ఏది ఇచ్చినా హిందీ దివాస్ కావచ్చు, మ్యాథ్స్ డే సెలబ్రేషన్ కావచ్చు, సైన్స్ డే కావచ్చు, ఇలాగే మీరు పార్టిసిపేట్ చేయాలి. ఓకేనా? ముందుగా ఈరోజు ప్రత్యేకత గిడుగు వెంకట రామమూర్తి జన్మదినోత్సవం. అవునా? ఆయన పుట్టినరోజునే మనము తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామా ఆగస్టు 29న? అవునా? మాతృభాష అంటే ఏమన్నా? మన మాతృభాష ఏది? తెలుగు. అవునా? తీపి అంటే ఏమి? తీయగా, మధురం అని కూడా చెప్తాం. మన భాష ఎలాంటిది? చాలా మధురమైన భాష, తల్లి లాంటిది. మనము పాఠశాలకు రాకముందుగానే, అంటే బడి, పాఠశాల అంటేనే బడి, మనం బడికి రాకముందుగానే మన తల్లి మనకి 3 సంవత్సరాల్లోనే 2000 పదాలు అనేవి నేర్పిస్తుందా? అమ్మ, నాన్న, అక్క, చాలా పదాలు ఉంటాయి కదా, పదాలన్నీ నేర్పిస్తుంది. అవునా కదా? మాతృభాష అనేది ఏమంటే ఒక ఐడెంటిటీ అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు జీన్స్, ఫలానా పిల్లలు, ఇలా ముఖ కవలికలు, వాళ్ళ ప్రవర్తన, పొట్టి, పొడవు, అవునా కాదు? ఆ జీన్స్ని బట్టి ఏ విధంగా అయితే గుర్తిస్తామో అలాగే మన మాతృభాషని కూడా మనము గుర్తించాలి. ఆంగ్లము అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మన మాతృభాషను మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. మీకు ఒక సన్నివేశం గురించి చెప్పాలనుకుంటున్నాను. శ్రీకృష్ణదేవరాయల గురించి తెలుసు కదా? విన్నారా ఎప్పుడన్నా మీరు? ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారన్నమాట. ఇప్పుడు హంపి రాజధానిగా ఉండేది. ఏం జరిగిందంటే ఆయన సభలో అష్టదిగ్గజ కవులు ఉంటారు, తెలుసు కదా మీకు? నంది, తిమ్మన, అల్లసాని, పెద్దన, దూర్జటి, వీళ్ళందరూ కవులందరూ ఏం చేశారు? ఆ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో కవులు అనమాట వాళ్ళు. వీళ్ళందరినీ పోషిస్తున్నటువంటి వారు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. వాళ్ళ ఆస్థానంలో ఉన్నారు కదా ఆయన సామ్రాజ్యంలో. అవునా కదా? సరే, ఒకసారి సభ జరుగుతూ ఉంటే ఒక పండితుడు వచ్చి రాయల వారిని అడిగారు అనమాట. రాజుగారు, నేను 8 భాషల్లో మాట్లాడతాను. మీలో, మీ రాజ్యంలో ఎవరైనా సరే నాది ఏది మాతృభాషలో మీరు కనిపెట్టాలి అని చెప్పాడంట. చెప్తే సరే, ఈయన ఏం చేశాడు? ఒకవేళ చెప్పలేదంటే, ఈ సామ్రాజ్యంలో ఎవరు చెప్పలేదంటే నేను మంచి పండితుడు అని చెప్పి నాకు ఒక సర్టిఫికెట్ లాంటిది ఇవ్వాలి అంటే, అప్పుడు ఏమని అర్థము? విజయనగర సామ్రాజ్యంలో ఉండే వాళ్ళంతా ఎందుకు పనికిరాని వారు అన్నట్టు ఒప్పుకున్నట్టుగా సర్టిఫికెట్ అడుగుతున్నాడు అనమాట. అది తలవంప కాదు ఆయన సామ్రాజ్యానికి. మన శ్రీకృష్ణదేవరాయలకి ఆలోచన అంటే ఏం చేయాలి? కవులందరినీ పిలిపించాడు. ఫస్ట్ తిమ్మరసు గారిని అడిగారు. ఆయన అడిగితే వెంటనే ఆయన ఏమన్నంటే, రాజుగారు, నాకు 2 భాషల్లోనే వచ్చు, ఇంక నేను ఏ భాషని నాకు తెలియదు అని చెప్తాడు అనమాట. అలాగే అలసాని పెద్దన్న దగ్గరికి వెళ్తాడు. పెద్దన్న గారు, అందరిలో పెద్ద కదా, మీరేమన్నా చెప్తారంటే, నాకు తెలియదు రాజుగారు అంటారు. ఇంకొకరు ఉన్నారు, మనకి ఆయన పేరు వింటేనే నవ్వు వస్తుంది, హాస్యం. ఎవరు చెప్పండి? వెరీ గుడ్. ఆయన పేరు అంటేనే మనకి ముందు గుర్తొస్తుంది అనమాట. కవి పుంగవుడు. ఎవరు? కవి పుంగవుడు. తెనాలి రామకృష్ణ ఆయన అడిగారు శ్రీకృష్ణదేవరాయలు, నువ్వు చెప్తావా తెనాలి రామకృష్ణ అని అడిగితే ఆయన అన్నారు, విందాం రాజుగారు, దాంట్లో ఏముంది, ఆయన ఫస్ట్ మాట్లాడమని చెప్పండి, మనం విందాము అని చెప్పాడు అన్నారు. సరే, ఆయన ఏం చేశాడు? తెలుగు, కన్నడము, తమిళంలో వీటన్నిటిలో మాట్లాడారు అనమాట. అన్ని భాషల్లో మాట్లాడారు. మాట్లాడి అందరూ ఏం చేస్తున్నారు? కవులందరూ ప్రత్యేకంగా ఆయనే చూస్తున్నారు. ఏమన్నా తప్పులు చెప్తాడేమో, మనము ఇది తప్పు అని చెప్పడానికి చెప్తాడు, మనం అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన ఏమంటే ప్రతి భాషను కూడా తన మాతృభాషలాగా మాట్లాడుతున్నాడు అనమాట. అందరికీ తడబాటు అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు.
అందరూ తెనాలి రామకృష్ణ వైపు ఊరిని చూస్తున్నారు. వీరేదో చేసేటట్లు నేను చెప్పలేండి అని చెప్పాడు ముందుకెళ్ళి అని చెప్పి అందరూ రామకృష్ణ వైపు చూస్తున్నారు. వెంటనే ఏం చేశాడు రామకృష్ణ కవి, అతను పండితుడు ఉన్నాడు కదా, 8 భాషలు చెప్పాడు చూడండి, అతని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మీరు చాలా బాగా చెప్పారు అని చెప్పాడు. అందుకే చూసావా నేను ఎంత బాగా చెప్పాను అని ఆయన చెప్తున్నప్పుడు ఏం చేశాడు తెనాలి రామకృష్ణ, చెంప చెల్లు మన ఒకటి ఇచ్చాడు అనమాట. అదే వీడు నన్ను కొట్టాడురా బాబు, ఎందుకురా కొట్టాడనేసరికి అబ్బా వీడు కొట్టాడురా నన్ను అన్నాడు. అమ్మ అన్నప్పుడు ఏం భాష ఇది, తెలుగు భాష కాదా, అవునా కాదా, నీ భాష తెలుగు అన్నాడు అనమాట. అదే నీకు ఎలా తెలుసు నా మాతృభాష తెలుగు అని? ఎవరైనా సరే బాధలో ఉన్నప్పుడు తన మాతృభాషనే కదా తలుచుకుంటాడు. నువ్వు అమ్మ అన్నావు, అదే నీ మాతృభాష తెలుగు అని చెప్పేశాడు అనమాట. అందరూ ఆయన ఏం చేశాడు, సరే నేను ఓడిపోయానని చెప్పి ఆ సభ నుంచి వెళ్ళిపోయాడు. అర్థమైందా? మాతృభాష అనేది చాలా గొప్పది. మనము ఒకటి కూడా నేర్చుకోవాలి, వాళ్ళ భాషలు అనేవి నేర్చుకోవాలి. మన మాతృభాషను మన తల్లి వంటిది ఎప్పటికీ మనము మర్చిపోకూడదు. ఇంకోటి, కాకి కావు కావు అంటుంది, కోయిల ఎలా అరుస్తుంది కదా, వసంత కాలంలో వచ్చినప్పుడు చూడడానికి ఏమో ఒకే విధంగా ఉంటుంది. అవి కూసినప్పుడు మనకు తెలుస్తుందో కావు కావు అంటే ఇది కాకి, కుహు కుహు అని కాబట్టి కోయిల అని చెప్పుకుంటుంది కదా, అవునా కాదా? అంటే దాన్ని బట్టి మనం ఇది కోయిల ఇది కాకి అని తెలుస్తుంది. అదేవిధంగా ఒకసారి ఏం జరిగిందంటే ఒక ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే పిల్లలందరినీ రేపు మీరు వచ్చేసరికి ఒక 50 కాయల పేర్లు రాసుకోరండి అని చెప్పాడన్నమాట. 50 కాయల పేర్లు ఎలా రాసుకొస్తారు? ఏమేమి కాయలు మీకు తెలుసు చెప్పండి? జామకాయ, అరటికాయ, మామిడికాయ, ఇవి చెప్తాం. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మీరైతే ఏం చేస్తారు చెప్పండి? కాయల పేర్లు అడిగితే 50 రాసుకురమ్మంటే ఎలా రాసుకొస్తారు? కాదు, మీరైతే ఏం చేస్తారు చెప్పండి? గూగుల్ తల్లి, అవునా కదా మనం చేసేది అదే. అప్పట్లో గూగుల్ తల్లి లేదు కదా, మరి ఏం చేసేవారు? అందరినీ వాళ్ళ గురువుల్ని పక్కన ఉండే వాళ్ళందరినీ ఎలాగో అలా రాసుకెళ్ళి 50 కాయల పేరు రాసుకొని వెళ్ళారు. వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేశారు, వాళ్ళ ఉపాధ్యాయులు చేశారు, వెరీ గుడ్, చాలా బాగా చేశారా మీరు, శభాష్ అని చెప్పి మెచ్చుకున్నారు. సరే ఈరోజు కాయల పేరు రాసుకొచ్చారు కదా, రేపు పండ్ల పేరు రాసుకోరండి అని చెప్పారు. ఇంకా చూసుకోండి, వీళ్ళు ఏం చేశారు, కాయ దగ్గర ఉండే దగ్గర అంతా పండు 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 అని పెట్టేశారు. ఏం చేశారు? అరటి పండు, మామిడి పండు, ఇట్లా ఎక్కడెక్కడైతే కాయ ఉన్న దాని దగ్గర ఏం పెట్టారు? పండు అని పెట్టేశారు. ఒక్క చోట చదువుకున్నారు మన వాళ్ళు. టెంకాయ పండు ఎక్కడైనా ఉంటుందా? ముగ్గురు టెంకాయ ఉంటుంది, లేదా టెంకాయ ఉంటుంది, అవునా కదా? ఆ కింద పడిపోయిన టెంకాయని కొంతమంది పండు టెంకాయ అని అంటారు, అవునా? టెంకాయ పండు ఎక్కడ ఉంటుంది? టెంకాయ పండు అని ఇచ్చారు, అక్కడ దొరికిపోయారు, అవునా కదా? కాబట్టి మనం ఎప్పుడు కూడా దాన్ని మన భాషలు అనేది నేర్చుకుంటూ, అర్థమైందా? అది ఒక చెప్తే రాదు, మనలో మనకి అది రావాలి, అర్థమవుతుందా? ఈరోజు నుంచి స్కూల్లో మాట్లాడండి ఇంగ్లీష్లో అయితే. కాకపోతే నా మనవి ఏమంటే దయచేసి తెలుగును మాత్రం మర్చిపోవద్దండి. అర్థమవుతుందా అమ్మా? ధన్యవాదాలు.